సాధారణంగా ఒక అంతర్జాతీయ స్థాయి రహదారిని నిర్మించడానికి పట్టే సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నిమిషాల్లో, గంటల్లో లెక్కకడుతోంది. ఈ వేగం ప్రపంచ రోడ్ల నిర్మాణ చరిత్రలోనే ఒక విప్లవం. కేవలం ఒకే రోజులో అంటే 24 గంటల్లో 28.95 కిలోమీటర్ల రోడ్డును నిర్మించి ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని వేగాన్ని మనం చూపించాం. ఒక్క రోజులో 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను వాడటం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. 70 అత్యాధునిక టిప్పర్లు, ప్రపంచ స్థాయి మిక్సింగ్ ప్లాంట్లతో జరిగిన ఈ పనులు గ్లోబల్ క్వాలిటీ ప్రమాణాలను అంటే NHAI స్టాండర్డ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా పూర్తి చేశారు. ఒకప్పుడు గిన్నిస్ రికార్డులు అంటే అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ప్రపంచ వేదికపై మన జెండా రెపరెపలాడుతోంది. 12 గంటల ప్రయాణాన్ని కేవలం 6 గంటలకు తగ్గించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ బెంగళూరు విజయవాడ ఎకనామిక్ కారిడార్ రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పూర్తయిన ఎక్స్ప్రెస్ వేగా నిలవబోతోంది. నిర్మాణ సంస్థ అయిన రాజ్పంత్ ఇన్ఫ్రాకాన్ ఇప్పటికే మహారాష్ట్రలో రికార్డులు సృష్టించింది. కానీ ఆంధ్రప్రదేశ్ గడ్డపై ఏకంగా 4 గిన్నిస్ రికార్డుల లక్ష్యంతో దూసుకుపోతుండడం మన అభివృద్ధి కాంక్షకు నిదర్శనం. ఈ ఎక్స్ప్రెస్ రహదారిని పట్టుదలతో సాధించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు చంద్రబాబు ఈ డిజైన్లకు పర్యావరణ అనుమతులు తెచ్చి ఈ స్పీడ్కు సకలం సిద్ధం చేశారు.